హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెంగి డిస్కషన్ వరల్డ్. మనం సుమతి శతక పద్యాలను సీరియస్గా చేస్తూ ఉన్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు 5వ పద్యాన్ని చేయబోతున్నాము. మీకు మిగిలిన పద్యాలు కూడా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అనే ఆప్షన్లో సుమతి శతకమైన ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడగలరని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతు సహకారాన్ని మా ఛానల్ అందించాలని కోరుకుంటున్నాను. పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నిడతెగక పారు నేరు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నిడతెగక పారు నేరు. ద్విజుడు జొప్పడిన యూరనుండుము జొప్పడికున్నట్టి ఊర సొరకుమ సుమతి. జొప్పడికున్నట్టి ఊర సొరకుమ సుమతి. ఇంతవరకు పద్యాన్ని విన్నారు కదా. ఇది చాలా సుప్రసిద్ధమైన పద్యం, చాలామంది వినే ఉంటారు. ఏంటంటే, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిలదగక పారు ఏరును. ద్విజుడు జొప్పడిన యూరనుండము జొప్పడి కుండునట్టి యూర సొరకము సుమతి అన్నది పద్యం. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, మనం ఎటువంటి ఊర్లో ఉంటే మనకి సౌఖ్యంగా ఉంటుంది, ఎటువంటి ఊర్లో నివసిస్తే మనము మన జీవితం సాఫీగా సాగిపోతుందనడానికి కొన్ని ఉండాల్సిన ఊర్లో ఉండాలని మనకి కవి చెప్తా ఉన్నాడు. అప్పిచ్చేవాడు అని మొదలుగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు అవసరాలు ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం ఎవరో ఎవరితో అప్పు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అవుతుంది. అందుకే అప్పిచ్చేవాడు లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తాం. అందుకే అప్పిచ్చేవాడు ఉండాలని కవి చెప్తా ఉన్నాడు. ఇంకా రెండవదిగా వైద్యుడు. మనిషి అన్నాక ఏదో రోగ బాధలతోనూ మనిషి చిక్కుకోవడం మామూలే కదా. అందుకే రోగ బాధను విముక్తి పొందాలంటే మనకు ఖచ్చితంగా వైద్యుడు అనేది అత్యవసరం కాబట్టి వైద్యుడు కూడా ఊర్లో ఉండాలని చెప్తున్నాడు. ఇంకా పోతే మూడవదిగా ఎడతెగక పారు ఏరును అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ ప్రవహించే ఏరు కానీ నది కానీ ఉంటే తాగునీటికి సాగునీటికి సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఉన్న ఊర్లు అటువంటి ప్రదేశాలు కూడా పచ్చని పంటతో సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి అటువంటి ఊరిలో కూడా ఉంటే మంచిదని కవి గారు చెప్తున్నాడు. ఇంకా నాలుగవదిగా ద్విజుడు అంటే పురోహితుడు మనకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే వివాహాది శుభకార్యాలు అయితేనేమి, పిండ ప్రధాన కార్యక్రమాలు అయితేనేమి, ఇలాంటివి జరిగించాలన్నా, ఊరి కోసం మంచి జరిగే హోమ యజ్ఞాలు జరిగించాలన్నా, గుడులలో పూజలు చేయాలన్నా, మనకి మంచి చెడులు ఏ రోజు మంచిది కాదని తెలియజేయాలన్నా పురోహితులు అన్నది ఎంతో అవసరం. కాబట్టి అలాంటి వారు కూడా ఉండాలని కవి చెప్తా ఉన్నాడు. పోతే ఈ నాలుగవ ఊళ్ళో ఉండము అంటున్నాడు. ఈ 4 లేని ఊరు నివసించుకోమని కవి గారు చెప్తా ఉన్నారు. కానీ అన్ని సౌకర్యాలు అన్ని చోట్ల ఉండకపోయినా మనము అడ్జస్ట్ అయ్యి బతకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నేటి సమాజంలో అప్రస్తుతమైన విషయమే. కాబట్టి కవి చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే అప్పిచ్చేవాడు వైద్యుడు, తర్వాత ఎప్పుడు ఎడతెగక పారు ఏరును, తర్వాత శుభకార్యాలు చేయడానికి, మంచి పనులు కాలాలు నిర్ణయించడానికి ఒక మంచి పౌరోహితుడు లాంటి వారు ఉన్న ఊర్లో ఉంటే మంచిదని కవి చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఊళ్ళో ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అలాంటి ఊళ్ళో ఉన్నవారు అదృష్టవంతులుగా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బై.